నమస్తే, వెల్కమ్ టు అర్జున ఛానల్. ప్రస్తుతం మనం 19వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి క్షమతా నరేందర్ రెడ్డి గారితో ఉన్నాం. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం మీకు కూడా. చెప్పండి, ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రచారం చాలా జోరుగా సాగుతుంది. మేము ఇప్పుడు ఈ రోజు నుంచి మేము 3-4 డేస్ అయింది ప్రచారంకు తిరగబట్టి. కాబట్టి చాలా ప్రజలంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఇచ్చేటువంటి ఉచిత పథకాలన్నీ కూడా వాళ్ళు పొందుతున్నామని చెప్తున్నారు. కాబట్టి మేము చేతి గుర్తుకే ఓటేస్తాం మేడం. మీరు వచ్చిన తర్వాత కూడా మాకు వాటర్ ఫెసిలిటీస్ లేవు, ఇవన్నీ బోర్లు వేపియండి చేయండి అని చెప్తున్నారు. వీధి దీపాలు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ అస్సలు బాగాలేదు అని చెప్తున్నారండి. ప్రస్తుతం మీరు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. మీరు మీ డివిజన్ లో గమనించినటువంటి సమస్యలు ఏంటి? మా 19వ డివిజన్ లో ఇది కొంచెము బాగానే ఉంది ఏరియా. కానీ ఏంటంటే మెయిన్ డ్రైనేజ్ వ్యవస్థ, ఇట్లా చెత్త తీసుకుపోవడము, అంతే ఎక్కడిదక్కడ చెత్త ఉంది, డ్రైనేజ్ బాగాలేదు, వీధి లైట్లు ఇవే చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా డ్రైనేజ్ బాగలేదు, మున్సిపల్ వాటర్ వస్తలేదని చెప్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే బీజేపీ మన ఇందూరు, మన ఎంపీ, మన ఎమ్మెల్యే, మన మేయర్ అనే సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారు. మీరు దాన్ని ఎలా తట్టుకుంటారు? అంటే వాళ్ళు ముందుకెళ్తే మేమైతే ఏం చెప్తున్నామంటే రేవంత్ అన్న పెట్టినటువంటి 6 పథకాల గురించి మీరు పొందుతున్నారు కదా, అది మళ్ళీ అవుతుంది ఎట్లన్నా. మన ఇందూరు అనేది మన అవుతుంది కాబట్టి మనం ముందు ఈ పథకాలు యూజ్ చేసుకుంటున్నాము. మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏదైనా మనకు చెందుతుంది. ఇప్పుడు ఇక్కడ మేయర్ కాంగ్రెస్ అభ్యర్థి అయితే మనం ఇక్కడ ఏమైనా చేసుకోవచ్చు కదా అని వాళ్ళ ప్రజల్లోకి అందరికి కూడా అవగాహన కలిగింది. వాళ్ళు ఏమంటున్నారు, మేమైతే ఈసారి తప్పకుండా చేతి గుర్తుకే ఓటేస్తామని చెప్తున్నారు. అంటే చూసుకున్నట్టయితే కాట్పల్లి నరేందర్ రెడ్డి అంటే ప్రముఖ వ్యాపారవేత్తగా, ప్రముఖ రాజకీయవేత్తగా అందరికీ సుపరిచితం. కానీ మొదటిసారి ఆయన సతీమణిని తెరపైకి తీసుకురావడానికి ప్రధాన కారణం అంటే ఇక్కడ నేను రిటైర్ ఎంప్లాయీని. నాకు అంతకుముందే ఒకసారి ఆఫర్ వచ్చింది కానీ నేనే గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నేను చేయలేదు అప్పుడు. ఇప్పుడు రిటైర్ అయ్యాను కాబట్టి బరిలోకి దిగాను. అంటే ఆయన ప్రయత్నం ఆయన చేసింది కాబట్టి ఇక్కడ మా దగ్గర జనరల్ వచ్చింది లేడీ, కాబట్టి నేను బరిలోకి దిగాల్సి వచ్చింది. అదే బీజేపీ చూసుకున్నట్టయితే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి 100 కోట్ల నిధులు ప్రకటించడం అనేది ఎన్నికల స్టంట్ అని అంటున్నారు. దీని గురించి మీరు? ఎన్నికల స్టంట్ ఏం కాదు, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మనది ఉంది. ఇప్పుడు మొన్న విలేజ్లలో కూడా చూసారు మీరు, సర్పంచ్లంతా ఎక్కువ కాంగ్రెస్ అభ్యర్థులు వచ్చిండ్రు. కాబట్టి ఇక్కడ 2 బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ ఉంది, ఎంపీ బీజేపీ ఉంది. కాబట్టి మనకు వీధి ఇవన్నీ మున్సిపాలిటీ డెవలప్ కావాలంటే మీరు ఇక్కడ కనీసం మేయర్ అన్న కాంగ్రెస్ గెలిపిస్తే మన పట్టణం నగరం, నిజామాబాద్ నగరం మనం అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పారు. వాళ్ళకి ఎటువంటి స్టంట్ లేదు, అది ఓన్లీ వాళ్ళ అభివృద్ధి కోసమే చెప్పారు. అంటే ఇంతమంది బరిలో ఉండగా మీకు మాత్రమే ఎందుకు ఓటేయాలంటారు, మిమ్మల్ని మాత్రమే ఎందుకు గెలిపించాలంటారు? నేను 19 వార్డు నుంచి నిలబడ్డా కాబట్టి నా వార్డు నేను చూసుకోవాలి కాబట్టి నన్నైతే గెలిపించండి, మీకు ఎటువంటి అభివృద్ధి ఉన్నా చేస్తానని వాళ్ళకు చెప్తున్నాను నేను. ఓకే. అయితే చూసుకున్నట్టయితే గతంలో గెలిచిన నాయకులందరూ గెలవగానే మొహం చాటేశారు. మరి మీరు ప్రజలకు అందుబాటులో ఉంటారా? మీరు వాళ్ళలాగేనా? నేనైతే అందుబాటులో ఉంటాను. నేను ఉండేది ప్రజలకు దగ్గరలోనే ఉన్నాము. నా చుట్టుపక్కల అంతా ప్రజలు జనమే ఉన్నారు. నేను వాళ్ళకి అందుబాటులోనే ఉంటాను. వాళ్ళు మా ఇంటికి కూడా రావచ్చు దగ్గర. ఇంతకుముందు బరిలో కొందరు దిగిన వాళ్ళు దూరము ఇక్కడ వేరే దగ్గరికి వెళ్ళొచ్చి కూడా చేసిండ్రు. నేనైతే ప్రజలకు అందుబాటులోనే ఉంటాను. చివరిగా మీ డివిజన్ ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 19 డివిజన్ ప్రజలకు నేను అందరికీ నా చుట్టుపక్కలనే ఉన్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి నేను ఎప్పుడు ఎలవేళ అర్ధరాత్రి అయినా అందుబాటులో ఉంటాను వాళ్ళకు హామీ ఇస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వము ఏమి మనకు లేదు, బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు కాబట్టి ఏవి కూడా పథకాలు వాళ్ళకి ఫండ్స్ రావు, వాళ్ళ వేది కూడా అమలు చేయలేదు. కాబట్టి మా 19 డివిజన్ ప్రజలకు చెప్తున్నా ఏంటంటే నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మీరు ఫస్ట్ ఓటు వేసి నన్ను గెలిపించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ భారీ మెజార్టీతో ఓటు వేసి నన్ను, మీ అమూల్యమైన ఓటు వేస్ట్ చేయకుండా నాకు వేసి గెలిపించాలని ఆశిస్తున్నాను.